ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం సహా అన్ని రంగాల్లో ప్రవాస భారతీయులు రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్య, అల్పాదాయ వర్గాలకు కొత్త అమృత్ భారత్ రైలు సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహాకుంభమేళా 2025కు సంబంధించి ఆకాశవాణి కుంభవాణి రేడియో ఛానల్ను ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. భారతదేశం 2025లో రక్షణ, ఏరోస్పేస్ ఆవిష్కరణలలో ప్రపంచ నాయకునిగా మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. వార్తల వివరాలు: వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం సహా అన్ని రంగాల్లో ప్రవాస భారతీయులు రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భువనేశ్వర్లోని జనతా మైదానంలో ఈరోజు జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రవాస భారతీయ సమ్మాన్ను వివిధ రంగాల్లో రాణించినందుకు ప్రవాస భారతీయులకు ఆమె ప్రదానం చేశారు. ప్రవాస భారతీయులు ప్రపంచ సమాజానికి దేశం యొక్క నిజమైన చిత్రాన్ని ప్రతిబింబిస్తారని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొంటూ, This vision is about creating an ecosystem that not only meets our needs but also contributes to global well-being. We seek to be a nation that balances economic progress with social justice and environmental stewardship, ensuring a bright future for generations to come. Each one of you, whether through entrepreneurship, philanthropy, or knowledge sharing, will play an essential role in achieving this vision. మధ్య, అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన సేవలు అందించే కొత్త అమృత్ భారత్ రైలు సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు ఆయన తమిళనాడులోని తిరువళ్లూరులో టిటాగర్ రైల్ సిస్టమ్స్ కంపెనీలోని చక్రాల తయారీ యూనిట్ను, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ ఫర్నిషింగ్ షెడ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 నుంచి మేక్ ఇన్ ఇండియా పథకం కింద ప్రైవేటు సంస్థల సహకారంతో రైళ్లకు చక్రాలను తయారు చేస్తామని వెల్లడించారు. భారత్లో తయారయ్యే చక్రాలను దేశంలో తయారయ్యే రైళ్లు, మెట్రో రైళ్లకు వినియోగించడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోని పౌరులందరికీ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా అమృత్ భారత్ 2.0ను ప్రారంభించామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, मेक इन इंडिया प्रोग्राम एक नया शेप ले रहा है, जो हाई स्पीड ट्रेन्स में, वंदे भारत ट्रेन्स में और जो बड़े लोकोमोटिव इंजन्स हैं उसमें काम में लगते हैं. अपने देश की रिक्वायरमेंट करीब 80,000 व्हील्स की है. ये प्लांट 2 लाख से ज्यादा व्हील्स बनाने का प्लांट है. भारत की रिक्वायरमेंट भी इससे पूरी होगी और एक्सपोर्ट भी होगा. प्लांट तमिलनाडु में बना है, एकदम एडवांस्ड टेक्नोलॉजी का उपयोग होगा और जो व्हील्स बनेंगे वो भी एडवांस टेक्नोलॉजी की व्हील्स बनेंगे. नेक्स्ट ईयर 2026 के फरवरी-मार्च में रेगुलर प्रोडक्शन स्टार्ट होगा. వికసిత్ భారత్ సాధనకై 2047 నాటికి అన్ని సమస్యలను, పరిష్కారాలను కోరుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి పలు విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను 100% అందచేయాలని, అదే సామాజిక న్యాయం, లౌకికవాదానికి నిజమైన రూపమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనిషిగా తప్పులు చేయవచ్చని, కానీ చెడు ఉద్దేశంతో తప్పులు చేయనని పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే అంకిత భావం, నిబద్ధత ఉండాలని, జట్టులో మంచి సభ్యునిగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి వివరించారు. జమ్మూ కశ్మీర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈరోజు జమ్మూ కశ్మీర్ సమాచార హక్కు ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్ను జమ్మూ పౌర సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఆర్టీఐ చట్టం ప్రభుత్వ సమాచారాన్ని పౌరులకు సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా పొందే అవకాశం కల్పిస్తుందని అన్నారు. జమ్మూ కశ్మీర్లో అంతటా పౌరులు ఈ చట్టం ప్రయోజనాల గురించి తెలుసుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాఫెల్ తుఫాను నేపథ్యంలో క్యూబా ప్రజలకు భారత్ మానవతా సాయం అందించింది. యాంటీబయాటిక్స్, యాంటీపైరెటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఓఆర్ఎస్లతో కూడిన అత్యవసరమైన ఔషధాల సరుకు క్యూబాకు బయలుదేరిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
మహాకుంభ్ 2025కి అంకితం చేయబడిన ఆకాశవాణి కుంభవాణి ఛానల్ను ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుంభవాణి ప్రజాదరణలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని, మారుమూల గ్రామాలకు కూడా మహాకుంభ స్ఫూర్తిని విస్తరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహాకుంభమేళాకు హాజరు కాలేని వారికి మహాకుంభానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించడానికి ఈ ఛానల్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలను జానపద సాంప్రదాయాలు, సంస్కృతితో అనుసంధానం చేసే తొలి మాధ్యమం ఆకాశవాణి అని ముఖ్యమంత్రి ప్రశంసిస్తూ समय की इस प्रतिस्पर्धा के अनुरूप अपने आप को तैयार करना और दूर दराज के क्षेत्रों में जहां पे कनेक्टिविटी के इश्यू होते हैं वहां पर बहुत सारी ऐसी चैलेंजेस को भी ध्यान में रखते हुए प्रसार भारती के एफएम चैनल ने 2013 में भी 2019 में भी और आज जब महाकुंभ के इस आयोजन के हम साक्षी बन रहे हैं, इस अवसर पर भी कुंभवाणी के नाम पर इस विशेष एफएम चैनल को यहाँ पे शुभारंभ करने की कार्रवाई प्रारंभ की है। मैं इसके लिए उत्तर प्रदेश सरकार की ओर से प्रसार भारती को हृदय से धन्यवाद देता हूँ। అలాగే కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని రేడియో ఛానల్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం 2025 రక్షణ ఏరోస్పేస్ ఆవిష్కరణలలో ప్రపంచ నాయకునిగా మరింత బలపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఏరో ఇండియా 2025 అంబాసిడర్స్ రౌండ్ టేబుల్లో ఈరోజు కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. స్వావలంబన, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడంపై బలమైన దృష్టి సారించి పటిష్టమైన రక్షణ, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం విధాన సంస్కరణలను చేపడుతుందని అన్నారు. 4వ తరం యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, ప్రధాన యుద్ధ ట్యాంకులు, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేయగల దేశాలలో భారతదేశం ఇప్పుడు ఉందని మంత్రి తెలియజేస్తూ We must aim to overcome the present geopolitical tensions for ensuring mutual prosperity and global peace. It is thus of paramount importance that the like-minded countries should strive together for collective actions for peace and prosperity. Without these, our future generations will not be able to take advantage of economic growth or the technological innovations that we are experiencing in today's era. వికసిత్ భారత్ 2047 సాధించే దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. కేరళలో అవనీశ్వరంలోని ఏపీపీఎం వృత్తి విద్య ఉన్నత పాఠశాలలో సుగత సాక్ష్మవనం కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత కవి, పర్యావరణవేత్త సుగత కుమారి 90వ జయంతిని పురస్కరించుకుని కేరళలోని 126 పాఠశాలల్లో 11,340 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మా కే నామ్ ఉద్యమం పచ్చదనం, పరిశుభ్రమైన పర్యావరణం ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తుందని వివరించారు. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు ఐర్లాండ్తో జరిగిన తొలి మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టు 34.3 ఓవర్లలో 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77,620 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 241 పాయింట్ల నష్టంతో 77,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం సహా అన్ని రంగాల్లో ప్రవాస భారతీయులు రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్య, అల్పాదాయ వర్గాలకు కొత్త అమృత్ భారత్ రైలు సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహాకుంభమేళా 2025కు సంబంధించి ఆకాశవాణి కుంభవాణి రేడియో ఛానల్ను ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.